ఆపేస్తారంట. దానికి కారణం ఏంటి? బెనిఫిట్స్ రాకపోయినా మీరు కంటిన్యూ చేస్తానే ఉంటారా? లైఫ్ లో ఒక అమ్మాయినైనా క్రష్ లేదా మీరు 4th ఇయర్ అయిపోయాక సపోజ్ మీకు జాబ్ వస్తే జాబ్ చేస్తూ ఈ యూట్యూబ్ అనేది కంటిన్యూ చేస్తా డిస్కంటిన్యూ చేస్తా? దీనికి సిజర్ ని పర్టికులర్ గా నేను పెట్టడం దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? రిస్క్ తీసుకున్నా మీరు స్టోరీని తగ్గించేసి తప్పు తీసారని అంటున్నారు. దాని గురించి స్టార్ట్ చేద్దాం అనగా ఈ రోజు పెద్ద రచ్చయింది. సో మా పేరెంట్స్ కూడా దాదాపు మా డాడీ 2 days మాట్లాడలేదు అన్నమాట సీజర్ షూట్ అప్పుడు. మొత్తానికి అదే నేను ఏదన్నా రిగ్రెట్ ఫీల్ ఉందంటే నేను రెమ్యునేషన్ ఇవ్వలేకపోయినా, వాళ్ళకి ఎటువంటి అప్రిసియేషన్ ఇవ్వలేకపోయాను. ఈ సిజర్ కి మెయిన్ పిల్లర్గా మీరు పేరెంట్స్ అంటారా లేకపోతే ఫ్యాకల్టీ అంటారా? కానీ ఈ సినిమాకి హీరోయిన్ పరిచయం చేయడానికి మీరు చాలా ఇబ్బందులు పడ్డారని మేము విన్నాము. అది రైట్ ఆర్ రాంగ్? 4th ఇయర్ వచ్చారు కదా, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక అమ్మాయి కనెత్తి చూడలేదా? లేజీ ఫెలో అయినప్పుడు 17 ఫిలిం కి ఆరిఫ్ సార్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఇది అలాగా సార్కి మాకు భేదాలు పెట్టకండి. బిగ్గెస్ట్ ప్రాబ్లం యూ ఫేస్డ్ అంటే ఏజ్. ఒక ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన ఇంజనీరింగ్, కాకపోతే ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం చూసి ఇంజనీరింగ్ మీద నాకు